బాలికల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా నంద్యాల జిల్లా యంత్రాంగం కీలక అడుగు వేసింది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను ఆదిలోనే అంతం చేసేందుకు హెచ్పివి టీకా పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి గన్య ప్రారంభించారు. నంద్యాల పట్టణంలోని గాంధీనగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గన్య బాలికలకు టీకా వేయడం ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. వలన ఈ క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్స్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్ ఇటువంటివి భారతదేశంలో రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో ఈ వ్యాక్సిన్ చూస్తే ప్రపంచంలో మనకి 194 దేశాలు ఉంటే 100కు పైన దేశాలు ఆల్రెడీ ఈ హెచ్పివి వ్యాక్సిన్ ని ఈ 14 సంవత్సరాలు దాటిన పిల్లలకి, యాక్చువల్గా అయితే 9 నుంచి 14, 9 దాటిన వాళ్ళకి వేస్తూ ఉన్నారు. మనం ఫస్ట్ టైం స్టార్ట్ చేశాం కాబట్టి ముందుగా మనం రైట్ ఏజ్ గ్రూప్ పీపుల్ ని పెట్టాలి. వాళ్ళలో యంగ్ ఏజ్ కాబట్టి ఇమీడియట్ గా ఈ డిఫెన్స్ సిస్టమ్ అన్నది బాగా మెరుగవుతుందన్న ఉద్దేశంతో మనం 14 ఇయర్స్ క్రాస్ అయిన పిల్లలందరికీ కూడా ఈ వ్యాక్సిన్ అన్నది వేస్తూ ఉన్నాం. సుమారు 100 పైన దేశాలు ఈ వ్యాక్సిన్ వేయడం మొదలుపెట్టాయి. మన భారతదేశంలో కూడా ఇప్పుడు మనం మొదలు పెట్టాం. ప్రధానమంత్రి మోదీ గారు ఈ కార్యక్రమాన్ని చేశారు. మన రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు విజయనగరం చీపురుపల్లిలో ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేశారు. దీనివల్ల ఏంటంటే మనకి ముఖ్యంగా ఆడపిల్లలు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే సెల్ఫ్ హైజీన్. అడాలసెంట్ ఏజ్ లో మనకి వన్స్ మెచ్యూర్ అయిన తర్వాత పీరియడ్స్ మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఓపెన్ గా మాట్లాడాలి. అర్థమైందా? ప్రతి విషయాన్ని అమ్మతో చర్చించాలి, నాన్నతో చర్చించాలి, ఓపెన్ గా మాట్లాడడం నేర్చుకోవాలి. ఏది చిన్న కష్టం వచ్చినా, చిన్న బాడీలో ఏ ఇబ్బంది వచ్చినా కూడా చెప్తే బాగుండదేమో అన్న చిన్న బిడియం అన్నది కూడా ఎప్పుడు ఆడపిల్లల మనసులో ఉండకూడదు. సో ఈ వన్స్ మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ప్యూబర్టీ అడాలసెంట్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ పర్సనల్ హైజీన్ పైన ఎక్కువ అటెన్షన్ పే చేయాలి. సో శానిటరీ నాప్కిన్స్ ఏ విధంగా వాడాలి, ఏ విధంగా డిస్పోజ్ చేయాలి, ఏ విధంగా మనం వెజైనల్ క్లీనింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు చూస్తే నాట్ ఓన్లీ దిస్ సర్వైకల్ క్యాన్సర్, ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అవి కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి. 40 ఇయర్స్ దాటిన తల్లులు కూడా వచ్చారు కాబట్టి 40 ఇయర్స్ దాటిన తర్వాత ఖచ్చితంగా లేడీస్ అందరూ కూడా హెల్త్ చెకప్ చేయించుకోవాలి. మీకు 6 నెలలకు ఒకసారి చేయించుకుంటే చాలా మంచిది. కానీ సంవత్సరానికి ఒకసారి బాడీ ప్రొఫైల్, హెల్త్ ప్రొఫైల్ అంతా కూడా చెక్ చేయించుకోవాలి. దీనికి కూడా మనము టెస్ట్ ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్ చేస్తాం, పాప్మియర్స్ టెస్ట్లు చేస్తూ ఉంటాం. ఈ సర్వైకల్ క్యాన్సర్స్ వీటికి ఏం మొహమాటం అవసరం లేదు. ఒక తల్లిగా, ఒక ఆడబిడ్డగా ఉన్నప్పుడు మన పైన చాలా బాధ్యత ఉంటుంది. అంటే రేపు పొద్దున్న మీరు తల్లిగా ఉన్నారు, మీ ఆడబిడ్డ పెళ్లి చేసుకున్న తర్వాత 20 సంవత్సరాలు 25 సంవత్సరాల తర్వాత తను కూడా ఒక తల్లి కాబోతుంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ తల్లి కాబోతున్న విషయాన్ని అడాలసెంట్ ఏజ్ నుంచే, ఈ 14 ఇయర్స్ దాటిన ఏజ్ నుంచే తన మైండ్ ని ట్యూన్ చేస్తూ ఉండాలి. ఏ విధంగా తన అలవాట్లు ఉండాలి, హెల్త్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవి ఎప్పటికప్పుడు తల్లి తండ్రి ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. సో ఆ పర్సనల్ హైజీన్ పైన మనం అటెన్షన్ పే చేయలేదనుకోండి, అప్పుడు ఇలాంటి క్యాన్సర్స్ అన్ని మనకు వచ్చే అవకాశం ఉంటాయి. అందుకని చెప్పి గవర్నమెంట్ ఆడపిల్లలకి రక్షణ ఉండాలి. ఈ తల్లే రేపు పొద్దున్న దేశ భవిష్యత్తుని నిర్ధారిస్తుంది. ఈ తల్లి దేశంలో ఉండే హ్యూమన్ రిసోర్సెస్ ని పెంచుతుంది, దేశానికి యూత్ పొటెన్షియల్ ఇస్తుంది. దేశ ఎకానమీలో ఈ తల్లి పాత్ర ఎంత, సమాజంలో ఈ తల్లి పాత్ర ఎంత, ఈ ఆడబిడ్డ ఈ తల్లి లీడర్షిప్ వహించి ఎంత మందిని ముందుకు నడిపిస్తుంది, బ్రాడ్ గా ఆలోచిస్తే ఎన్నో విషయాలు ఉంటాయి. అందుకని మీరు చదువు పైన బాగా అటెన్షన్ పే చేయాలి. మీ చదువే ఫైనాన్షియల్ గా మిమ్మల్ని నిలబెట్టడానికి చాలా చక్కని సపోర్ట్ ఇస్తుంది. చదువు బాగా రావాలి, ఏకాగ్రత పెరగాలి, టాప్ లో ఉండాలి, మంచి కెరీర్ లో నేను నిలబెట్టుకోవాలి అంటే హెల్త్ బాగుండాలి. ఏ మాత్రం హెల్త్ డిస్టర్బ్ అయితే అటెన్షన్ తగ్గిపోతుంది, ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేము, మార్క్స్ తగ్గుతాయి, కుంగిపోతూ ఉంటాము. తోటి వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి, అరే నేను చాలా బెస్ట్, నాకు ఎందుకు తగ్గినాయి. పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో మాకు తెలుసు. సో ఈ హెల్త్ ని మనం ఎప్పటికప్పుడు
చూసుకోవాలి. తర్వాత ఎప్పుడు గూడా తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ, పెద్దవాళ్ళు వాళ్ళతో ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. వాళ్ళిచ్చిన సలహాలని, సూచనలని తీసుకోవాలి. వాళ్ళు చాలా అనుభవం ఉన్నవారు, జ్ఞానం ఉన్నవారు. ప్రతి విషయాన్ని సూక్ష్మంగా ఆలోచిస్తారు. ఆలోచించి గైడ్ చేస్తారు కాబట్టి పెద్దవాళ్ళని ఎప్పుడూ గౌరవిస్తూ వాళ్ళ సలహాలు, సూచనలు గాని తీసుకుంటే మీరు భవిష్యత్తులో చాలా ఉన్నత స్థాయిలో ఉంటారు.